యాదాద్రి భువనగిరి జిల్లాలో సంచలనంగా మారిన చైన్ స్నాచింగ్ కేసును ఛేదించారు పోలీసులు. మహిళలే టార్గెట్ గా చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న గ్యాంగ్ ను పట్టుకున్నారు. ఏపీ పల్నాడుకు చెందిన పొట్టేటి మర్యాద దాస్, దత్తప్పగూడెంకు చెందిన కర్ణే లక్ష్మి, యాదాద్రి జిల్లాకు చెందిన బాణాల రాజేష్లు ముఠాగా ఏర్పడి చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నారని రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. వీరి వద్ద నుంచి 41 తులాల బంగారం, 2 కేజీల సిల్వర్, ఒక మోటార్ సైకిల్ రికవరీ చేశారు. వీటి విలువ 30 లక్షలకు పైగా ఉంటుందని తెలిపారు సిపి. పోలీస్ తరఫు నుంచి ఒక డక్కలి గ్యాంగ్కి పట్టుకోవడం జరిగింది. మాకు లాస్ట్ ఆల్మోస్ట్ 3 వీక్స్లో స్పెషలీ భువనగిరి యాదాద్రి జోన్లో చాలా స్నాచింగ్ ఇన్సిడెంట్స్ జరిగింది. ఆల్మోస్ట్ ఇది 27 మార్చ్ నుంచి 10 ఇన్సిడెంట్స్ అయింది. ఆల్మోస్ట్ లైక్ బ్యాక్ టు బ్యాక్ 9 ఇన్సిడెంట్స్ స్నాచింగ్ జరిగింది. మరియా దాస్ ఇంతే, వాళ్ళకి కూడా పాత క్రిమినల్ హిస్టరీ ఉంది. 43 year old, ఒరిజినలీ నేటివ్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్, బట్ ఇప్పుడు ఆలేరు ఏరియాలో ఉన్నారు లాస్ట్ 4-5 months నుంచి. సో మేజన్ పని చేస్తున్నారు. ఇక్కడ వచ్చి ఈ అన్ని స్నాచింగ్ ఇన్సిడెంట్స్ ప్లాన్ చేశారు. మొత్తం ప్లానింగ్ చేసి మొత్తం అది వచ్చి ఒకరోజు ముందు ఏరియాలో వచ్చి మొత్తం రెక్కీ చేసి ప్లాన్ చేశారు. మెయిన్ అక్యూజ్డ్ కాకుండా ఈ లేడీ కర్ణే లక్ష్మి ఉన్నారు. షీఈ్ 29 years old and she is a native of Motkur Mandal. తర్వాత ఓన్ బ్రదర్ ఉన్నారు పొత్తేటి శాంతయ్య, he is 54 year old and again native of గుంటూరు డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్ర, అండ్ అతను కూడా మళ్ళీ మధ్యలో వస్తున్నారు. సో కొన్ని ఇన్సిడెంట్స్లో అతను కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. ప్లస్ బాణాల రాజేష్ ఈజ్ ద బ్రదర్ ఇన్ లా ఆఫ్ ద మెయిన్ అక్యూజ్డ్. సో ఈ 4 members ఒక గ్యాంగ్ లాగా పని చేశారు. అందరికీ అరెస్ట్ చేసి ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తున్నాము. అండ్ ఇది పబ్లిక్కి కూడా కోర్ట్ తరఫు నుంచి అందరికీ ప్రాపర్టీస్ కూడా విక్టిమ్స్కి మేము అన్ని ప్రాపర్టీ రిటర్న్ కూడా